ఒకప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మీద అపారమైన భక్తి ఉన్న ఒక పేద భక్తుడు ఉండేవాడు. అతని పేరు రామయ్య. అతను చిన్న గ్రామంలో ఉండి రోజూ కష్టపడి పనిచేసి జీవనం సాగించేవాడు. కాని అతని మనసులో మాత్రం ఎప్పుడూ స్వామి పేరే ఉండేది. రామయ్యకి భార్య, ఒక చిన్న బిడ్డ. కాని ఆ కుటుంబం చాలా కష్టాల్లో ఉండేది. ఒక్కరోజు పని దొరకకపోతే ఆ రోజు భోజనం కూడా ఉండేది కాదు. అయినా రామయ్య ప్రతిరోజూ ఉదయం లేచి దగ్గరలోని చిన్న గుడికి వెళ్లి స్వామిని భక్తితో ప్రార్థించేవాడు. ఒకరోజు అతని బిడ్డ చాలా అనారోగ్యానికి గురయ్యాడు. డాక్టర్లకు చూపించడానికి కూడా డబ్బు లేదు. భార్య కన్నీళ్లు పెట్టుకుంటూ, మన బిడ్డను ఎలా కాపాడుతాం అని అడిగింది. అప్పుడు రామయ్య నిశ్చయంగా అన్నాడు, మనకు ఉన్నది ఒక్కటే, సుబ్రహ్మణ్య స్వామి మీద భక్తి. ఆయనే కాపాడుతాడు. ఆ రాత్రి రామయ్య ఆలయంలోకి వెళ్లి దీపం వెలిగించి గుండెల్లో బాధతో ప్రార్థించాడు. స్వామీ, నా దగ్గర డబ్బు లేదు, శక్తి లేదు. కాని నిన్ను నమ్మే హృదయం ఉంది. నా బిడ్డను కాపాడు. ఆ రాత్రి అతనికి ఒక అద్భుతమైన కల వచ్చింది. కలలో స్వామి ప్రకాశవంతంగా ప్రత్యక్షమై ఒక ఔషధం చూపిస్తూ, ఇది తీసుకుని నీ బిడ్డకు ఇవ్వు అని అన్నారు. ఉదయం లేచిన రామయ్య ఆ కలలో చూసిన ఔషధాన్ని గ్రామం దగ్గర అడవిలో వెతికాడు. ఆశ్చర్యంగా అదే మొక్క దొరికింది. దానితో మందు చేసి తన బిడ్డకు ఇచ్చాడు. కొన్ని రోజులలోనే బిడ్డ పూర్తిగా కోలుకున్నాడు. ఆ గ్రామంలోని అందరూ ఈ సంఘటన చూసి ఆశ్చర్యపోయారు. రామయ్య మాత్రం వినమ్రంగా అన్నాడు, ఇది నా వల్ల కాదు. ఇది సుబ్రహ్మణ్య స్వామి కృప. ఆ రోజు నుంచి రామయ్య జీవితం మారిపోయింది. అతనికి పని, ఆదాయం క్రమంగా పెరిగాయి. కాని అతను ఎప్పుడూ తన భక్తిని, వినమ్రతను మర్చిపోలేదు. ఈ కథ చెప్పే సందేశం, నిజమైన భక్తి, నమ్మకం ఉంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కష్టాలు వచ్చినప్పుడు భయపడకుండా, విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.